పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి 6 హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సంఘటన స్థలంలో అతని మృతదేహం వద్ద పోలీసులు అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ను పోలీసులు ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న గ్యాలరీలో ఉన్న ఒక వీడియో ఇప్పుడు ఈ 6 హత్యల కేసులోనే ఒక పెద్ద ట్విస్ట్ని అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు కేసు మొత్తం మలుపు తిరుగుతోంది. అందులో అతను హత్యకు ఎవరైతే ఈ 6 హత్యలకు పాల్పడే ముందు ముఖ్యంగా తాను ప్రేమ పేరుతో వేధిస్తున్నానంటూ చెప్పి తన మీద కేసు పెట్టినటువంటి 17 సంవత్సరాల బాలిక, ఆమె తల్లి, ఆమె అమ్మమ్మ వీరి ముగ్గురిని చంపడం, ఆ తర్వాత తన భార్య తనకు పుట్టినటువంటి 2 పిల్లలు 3 సంవత్సరాల బాబు 2 సంవత్సరాల బాబు ఈ ముగ్గురిని అత్యంత దారుణంగా చంపడం. ఇలా 6 హత్యలు చేయడానికి ముందు కొన్ని గంటల ముందు రాజ్ కుమార్ ఎవరైతే ఈ 6 హత్యలను చేశాడో ఈ హత్యలు చేసినటువంటి నిందితుడు క్రిమినల్ అత్యంత దారుణంగా చంపిన ఈ నరరూప రాక్షసుడి ఫోన్లో ఒక సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. ఆ సెల్ఫీ వీడియోలో నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నాను అంటూ 2 నిమిషాల పైగా ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసుకున్నాడు. అందులో నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, ఆ అమ్మాయి పేరును ప్రస్తావిస్తూ ఎవరైతే ఇప్పుడు అతను చంపాడో ఆ చంపినటువంటి అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. సో 10వ తారీఖు సాయంత్రం 4 గంటల సమయంలో ఆ వీడియోను రికార్డ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో ఏమని చెప్పాడంటే, నన్ను ఒక అమ్మాయి నమ్మించి మోసం చేసింది, ఆ కుటుంబం కూడా నన్ను నమ్మించి మోసం చేసింది, వాళ్ళు నా దగ్గరున్నటువంటి డబ్బు మొత్తాన్ని, ఆస్తుల మొత్తాన్ని కాజేశారు, చివరకు నా పిల్లలకు దక్కాల్సినటువంటి భూమిని కూడా దక్కకుండా చేశారు, ఆ చివరకు నేను పొలాన్ని అమ్ముకొని అప్పులు పాలైపోయాను, నా కుటుంబాన్ని అన్యాయం చేసేసాను, వాళ్ళు నా దగ్గర నుంచే డబ్బులు కాజేసి చివరకు నా మీదే కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు, నేను మోసపోయాను అంటూ ఇప్పుడు నిందితుడు ఎవరైతే ప్రస్తుతం ఆత్మహత్య చేసుకొని చంపబడినటువంటి 6 హత్యలు చేసి చనిపోయినటువంటి నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం వద్ద లభించిన సెల్ ఫోన్లో, అతని సొంత సెల్ ఫోన్లో ఉన్న వీడియోలో, అతను సెల్ఫీ వీడియోలో చెప్పినటువంటి మాటలు ఇవి ఎవరో చెప్పలేదు. ఈ మాటలు ఎక్కడో ఎవరో చెప్తేనే ఇప్పుడు ఇవి బయటకు రాలేదు. స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మీడియా ముందు మాట్లాడుతున్న టైంలో నిందితుడికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ను, అందులో ఉన్న వీడియోని సాక్షాత్తు మీడియా ముందు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి తరుణ్ జోషి ఆ వీడియోలో ఆ నిందితుడు చంపబడినటువంటి 6 మందిని చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి రాజ్ కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. గ్యాలరీలో మాకు ఒక జస్ట్ ఫార్చునేట్గా వీడియో దొరికింది. ఈ వీడియో ప్రకారం he has made this video on 10th of July. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video ఉంది. I will play a small portion. It clearly says that he was fed up with all this. So he says that he wanted to commit suicide. ఆ రోజు అతనికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో he wanted to commit suicide. We will just quickly play this video for you just for few seconds. You can see we will play from our hand. ఇంతకు ముందు సార్ డౌన్ పైకి కవర్ సాక్షి వీడియో కనబడుతుంది సార్, వీడియో కవర్ మొత్తం మీ ఆడియో వస్తాడు.
నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి ఇద్దరు పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నాను. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ మీరు చూశారుగా, సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి మీడియా ముందు ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వ్యక్తి రాజ్ కుమార్, ఎవరైతే 6 మందిని అత్యంత దారుణంగా చంపినటువంటి రాజ్ కుమార్ ఫోన్లో ఉన్నటువంటి సెల్ఫీ వీడియోని మీడియా ముందు అతని మొబైల్లోనే ఆ వీడియోని ప్లే చేసి అందులో అతను మాట్లాడినటువంటి కొన్ని మాటలను వినిపించారు. 2 నిమిషాల 20 సెకండ్లు ఉన్నటువంటి ఆ వీడియోలో కొన్ని మాటలను ఆయన వినిపించారు పోలీస్ అధికారి. అందులో ఏమని ఉందంటే, నేను ఒక అమ్మాయిని నమ్మాను, వారి కుటుంబం నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి మోసం చేసింది, నా దగ్గర ఉన్నటువంటి పైసలన్నింటినీ కూడా కాజేశారు, నాకు 2 పిల్లలున్నారు, ఆ 2 పిల్లలకు దక్కాల్సినటువంటి డబ్బును ఆస్తిని కూడా కాజేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, పొలం లేకుండా చేసుకున్నాను, భూమి లేకుండా చేసుకున్నాను, భూమిని అమ్మేశాను, చింత చేసి నన్ను మోసం చేసి చివరకు నా మీదే పోలీస్ కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు, అందుకే నేను ఆ అమ్మాయిని అంటూ మాట్లాడిపోతున్నారు. ఇంతలో పోలీసులు ఆ వీడియోని కట్ చేశారు. ఇప్పుడు ఇది కేసులో పెద్ద సంచలనమైనటువంటి మలుపుగా మారింది. ఇప్పటి వరకు రాజ్ కుమార్ ఆ అమ్మాయిని వేధించాడు, ప్రేమ పేరుతో వేధించి తన కోరిక తీర్చాలని, కోరిక తీర్చకపోవడం వల్లే ఆ అమ్మాయిని బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడని, అందుకు ఆ కుటుంబం వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో పోలీసులు సైతం అతని మీద పోక్సో కేసు పెట్టారని, పోక్సో కేసులో కఠినమైనటువంటి సెక్షన్స్ అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు అతనుకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందని, ఆ బెయిల్ వచ్చిన తర్వాత యథేచ్ఛగా తిరుగుతూ ఇప్పుడు నా మీదే కేసు పెట్టావా అంటూ ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేయడం, ఆ తర్వాత తన భార్యను, తన 2 పిల్లలను చంపేశాడని అందరూ భావించారు. కానీ పోలీసు ఉన్నతాధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్ అతను మొబైల్లో ఉన్నటువంటి వీడియోను ప్లే చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఈ 6 హత్యల వెనక జరిగినటువంటి వాస్తవం ఏంటి, ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని అంత దారుణంగా చంపడానికి గల కారణాలు ఏంటి అనే అనుమానాలు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నాయి. ఇంత దారుణంగా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని, ఆ తర్వాత తన భార్యను, తన 2 పిల్లలను, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసున్న పిల్లలను చంపడానికి గల అసలు కారణం ఏంటి? ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే అత్యంత క్రూరంగా చంపినటువంటి రాజ్ కుమార్ ఉన్నాడో, రాజ్ కుమార్ హత్యలు చేయడానికి ముందు, కొన్ని గంటల ముందు, సాయంత్రం 4:55 సమయంలో ఆ వీడియోని, తాను సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకున్నాడు. హత్యలు కొన్ని గంటల తర్వాత 11 గంటల సమయంలో హత్యలు జరిగాయి. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి సిద్ధపడ్డానంటూ ఆ వీడియోలో చెప్పినటువంటి రాజ్ కుమార్ ఆ తరువాత ఎందుకు ఇంత దారుణంగా ఇంతమందిని హత్య చేయడానికి సిద్ధపడ్డాడు? ఈ మధ్యలో ఏం జరిగింది? ఆ అమ్మాయి తనను మోసం చేసిందని, అమ్మాయి కుటుంబం కూడా నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గరున్న ఆస్తులు మొత్తాన్ని కాజేశారని రాజ్ కుమార్ చెప్పినటువంటి మాటలు నిజమేనా? లేదంటే సెల్ఫీ వీడియో ద్వారా ఒక కట్టు కథను అల్లే ప్రయత్నం చేశాడా? కేసు తప్పుదోవ పట్టడానికి, హత్య చేయడానికి సిద్ధపడ్డటువంటి నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం కేసును తప్పుదోవ పట్టించడానికి, అమ్మాయి పరువు తీయడానికి, వారి కుటుంబం పరువు తీయడానికి, నేను ఇంత దారుణానికి ఒడికట్టడానికి కారణాన్ని ఇందుకు అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడానికే సెల్ఫీ వీడియో తీసుకున్నాడా? లేదంటే నిజంగానే ఆ అమ్మాయి ఇతన్ని నమ్మించి మోసం చేసిందా, వాళ్ళ కుటుంబం కూడా నమ్మించి మోసం చేసిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇంతమందిని దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి?
అందులో పోలీసులు కూడా మరొక విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఏమంటున్నారంటే తరుణ్ జోషి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమన్నారంటే ఆ అమ్మాయి తల్లిని అమ్మమ్మని చంపిన తర్వాత 2 కిలోమీటర్ల దూరం వరకు తన కారులో ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఎవరైతే కేసు పెట్టినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి మైనర్ బాలికని కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్ళాడు. కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి ఆ తరువాత హత్య చేశాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అతను సెల్ఫీ వీడియో చెప్పినటువంటి మాటలు ఆ అమ్మాయి కారు ఎక్కి అతనితో అంత దూరం హత్యలు జరిగిన తర్వాత ఆ అమ్మాయే వెళ్ళిందా లేదంటే ఇతను బలవంతంగా అమ్మాయిని ఈడ్చుకెళ్ళాడా అనేటువంటి ఆధారాలను కూడా పోలీసులు ఇప్పుడు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హత్యల వెనుకున్నటువంటి కారణం ప్రేమోన్మాదమా లేదంటే నమ్మించి మోసం చేసినటువంటి ఉదంతమా? ఇంత జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ వ్యక్తి వీళ్ళను చంపడానికి కారణాలు ఎందుకు దారితీశాయి? ఇప్పుడు ఈ కేసులో సంచలనమైనటువంటి సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసు మొత్తాన్ని మలుపు తిప్పేస్తుంది. చూద్దాం, పోలీసులు పూర్తి వాస్తవాలను సాంకేతికమైనటువంటి ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులకు ఇది మళ్ళీ సవాలుగా మారింది. పోలీసులు చెప్పేటువంటి ఆధారాలు చూపించేటువంటి సాక్ష్యాలను బట్టి మరిన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిగ్ ట్విస్ట్ నిజమేనా? నిజంగానే అతను చెప్పినటువంటి మాటలన్నీ మీరు నమ్ముతున్నారా? ఆ సెల్ఫీ వీడియోలో నిందితుడు హతుడు రాజ్ కుమార్ చెప్పినటువంటి మాటలు మీరు నమ్ముతున్నారా? లేదంటే ఇదంతా ఒక కట్టుకథ, హత్యలకు ముందు ఈ కట్టుకథను తను క్రియేట్ చేసి ఇలా నమ్మించడానికి ఈ వీడియోను తీసుకున్నాడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.